ఉదయం లేవగానే ఇంటి ముందు శుభ్రం చేసి కల్లాపు జల్లి ముగ్గు వేయడం మన దినచర్య. తెల్లని ముగ్గు పిండి పట్టుకోగానే మన మనస్సు కూడా అంతే స్వచ్ఛంగా మారిపోతుంది. మనస్సు చాలా దూరం ప్రయాణం చేస్తుంది. ముగ్గు కేవలం నేల మీద వేసే బొమ్మ కాదు, అది మన ఇంటి మొదటి పలకరింపు, ఆ రోజును ఆహ్వానించే చిన్న ప్రార్థన. ఇప్పుడు నేను వేస్తున్న ఈ ముగ్గు చిన్నప్పుడు నేను నేర్చుకున్న మొదటి ముగ్గు. ముగ్గు చిన్నదే అయినా ఈ ముగ్గు వేస్తున్న ప్రతిసారి కలిగే ఆనందం చాలా అద్భుతం. ఇంతకాలం గడిచినా మనసులో నిలిచిపోయే అందమైన రూపం. 4వ తరగతి చదివేటప్పుడు టీచర్కి కనిపించకుండా రఫ్ బుక్స్లో కానీ ఏదైనా పుస్తకంలో వెనక పేజీలో కానీ ముగ్గులు ప్రాక్టీస్ చేయడం ఒక మధుర జ్ఞాపకం. స్నేహితులతో పోటీ పడి మరీ నేర్చుకున్న ఈ ముగ్గులు మరుపురానివి. ముగ్గుని సన్నని పోతలాగా పోయడానికి ఎంతకాలం ఏ విధంగా ప్రయత్నం చేశానో చెప్పలేను. నా ఈ ఆసక్తికి మొదటి ప్రేరణ అమ్మ. అమ్మ చేతి నుండి సన్నగా జారిపడే ఆ ముగ్గు పిండి పువ్వులుగా, పక్షులుగా, ఇంకా అనేక రూపాలుగా మారడం ఒక ఇంద్రజాలం. చుక్కలన్నీ సమానమైన దూరంలో ఒకటే లైన్లో పెట్టడం ఒక కళ. మొదట సరిచుక్కల ముగ్గులు, తర్వాత మధ్య చుక్క ముగ్గులు నేర్చుకోవడం మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఇక మెలికల ముగ్గులు నేర్చుకోవడం అంటే మెదడుకు పదును పెట్టినట్టే. ముగ్గు వేయడం మనసుకు ప్రశాంతతను, శరీరానికి వ్యాయామాన్ని, మెదడుకు చురుకుదనాన్ని కలుగజేస్తుంది. అప్పటి వరకు ఉన్న మత్తు అంతా తొలగిపోయి ఉత్సాహం కలుగుతుంది. బయట ప్రపంచం ఎంత వేగంగా పరిగెడుతున్నా ముగ్గు వేసే ఆ క్షణంలో మన హృదయం నిలిచిపోతుంది. వేగంగా మారుతున్న కాలం ఎన్ని ఒత్తిడిలను కలిగించినా ఈ చిన్న ముగ్గు మాత్రం వాటన్నిటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. పాఠశాలకు సెలవులు వచ్చాయంటే చాలు, పుస్తకాల షాపులోని అన్ని ముగ్గుల పుస్తకాలు తెచ్చుకొని అందులో ఉన్న ప్రతి ముగ్గుని ప్రాక్టీస్ చేయవలసిందే. అన్ని ముగ్గులు మన ముగ్గుల నోట్బుక్లోకి ఎక్కవలసిందే. ఇక సంక్రాంతి పండగ నెల ముందు నుంచి పేపర్లో వచ్చే ముగ్గులన్నీ కూడా ఆ రోజు సాయంత్రం ప్రాక్టీస్ చేసి మన్నాడు పొద్దున్నే ఇంటి ముందర వేయవలసిందే. ఇక జనవరి 1కు రాత్రిపూట వేసే ముగ్గుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దోమలు ఎన్ని కుడుతున్నా సరే గంటలు గంటలు ముగ్గు వేస్తూనే ఉంటాము. ఇంట్లో వాళ్ళు ఇంకా సరిపెట్టి లోపలికి వచ్చి అని ఎంత పిలుస్తున్నా కూడా ఆ మాటలు వినపడవు. వేసిన ముగ్గుని అక్కడే నిలబడి ఒక పావు గంట సేపు చూస్తేనే గాని తనివి తీరదు. ముగ్గు వేసే ముందర ఇంట్లో ఉన్న వాహనాలన్నీ బయట పెట్టే సీన్లు జరుగుతూనే ఉంటాయి. ముగ్గు వేసిన తర్వాత ఏ బండి లోపలికి రాలేదు, బయటికి వెళ్ళలేదు. ముగ్గులో ఒక్క చుక్క తప్పు పెట్టినా, ఒక గీత తప్పు గీసినా మొత్తం ముగ్గంతా చెడిపోతుంది. ముగ్గు వేయడం మనకి తెలియకుండానే జాగ్రత్తను నేర్పిస్తుంది, సహనాన్ని పెంపొందిస్తుంది. ముగ్గు వేసిన సమయం అంతా ధ్యానంగా మారుతుంది, మనతో మనం ఉండే శక్తిని కల్పిస్తుంది. మరి మీరు కూడా అంతేనా? మీకు కూడా అనేకమైన జ్ఞాపకాలు, అనుభూతులు, అనుభవాలు తప్పకుండా ఉండి ఉంటాయి. మరి అవన్నీ కూడా మీరు కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, నా మాటలు నిజమే అనిపిస్తే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి.